మీరు రాత్రంతా నాతో మాట్లాడలేదు, నిద్ర కూడా పోలేదు. రాను రాను బెనారస్ చాలా చెడిపోయింది. పాపాత్ములంతా కలిసి స్నానాలు చేయడానికొస్తున్నారు. స్నానం చేస్తే వాళ్ల పాపాలు పోతాయా ఏంటి? రండి గోవిందయ్య గారు, ఇలా రండి రండి. ఆగమ్మా, వెళ్ళకు. అటువైపు నువ్వు వెళ్ళకూడదు. ఏంటిది? ఏమిటిదంతా? ఇంటిని విభజించడం జరిగింది. నా కన్నబిడ్డలే ఈ ఇంటిని ముక్కలు ముక్కలు చేశారు. అయినా అలా అంటావేంటి ప్రదీప్? నువ్వు మళ్ళీ దీని గురించి ఆలోచించునన్నా. పూర్వీకుల ఈ భవనాన్ని రెండు కానివ్వకు. చూడు, మీ తాతగారి ఆత్మ కూడా ఇక్కడే ఉంది. ఇలా చెయ్యకు ప్రదీప్. వద్దు నాన్నమ్మా, నీ దృష్టిలో ఈ ఇల్లు నీకెంత విలువైందో నాకు కూడా తెలుసు. కానీ ఈ పని నేను వేరే మార్గం లేక చేస్తున్నాను. సార్, ఈ అఫిడవిట్ మీద మీరు సంతకం పెట్టడం అవసరం. మీ పెద్దబ్బాయి పేరిట ఆస్తి పంచివ్వడానికి ఇది చాలా అవసరం. నువ్వే పెట్టుకో ఈ కాగితాలు. ఇదేగా నీకు కావలసింది. ఈ రోజు తర్వాత నీ ముఖం నాకు చూపించకు. మమ్మీ, నువ్వు నాతో పాటే ఉండాలి. రండి. నేనా? అవును, నువ్వు నాతోనే కలిసి ఉండాలి. రా మమ్మీ. మాధవి ఎంత మాత్రం కాదు. నువ్వు నా దగ్గరే ఉండాలమ్మా. నువ్వు ఒక్కదానివేగా నన్ను అర్థం చేసుకునేదానివి. ఇప్పుడు నువ్వు నన్ను ఎలా వదిలేస్తావు? వచ్చే మమ్మీ, రండి. ఇంకొక అడుగు వేసావో మాధవి, ఈ రోజుతోటి నీకు నాకు గల సంబంధం తెగిపోతుంది. బంధాలు వేరైపోయాయి, మనసులు వేరైపోయాయి. ఇక నువ్వే నిర్ణయించుకో. నీ కొడుకుతో పాటు ఉంటావా, లేకపోతే నీ భర్తతో ఉంటావా? అంటే ఈరోజు ఒక కొడుక్కి తన తల్లిని కూడా దూరం చేస్తున్నారా జడ్జి గారు? సరే అయితే, ఇక మీరు ఎవరూ ఈ పక్కకి రావద్దు. మేం బతికినా చచ్చినా ఇది నేను వేస్తున్న ఒట్టు. నువ్వే నిర్ణయించుకున్నావు. నువ్వు నాతో పాటే ఉంటావా, లేక నువ్వు కూడా వాళ్ళలాగే బంధం తెంచేసుకుంటావా? అమ్మమ్మ, అత్తయ్య, మావయ్య, వెరీ సారీ. దయచేసి నన్ను క్షమించండి. నేను ఇంటికి వచ్చినప్పుడు మీతోటే ఎల్లప్పుడూ ఉంటానని అనుకుంటూ వచ్చాను. కానీ ఏం చేయను,
ప్రదీప్తో కలిసి ఉంటానని మాటిచ్చాను నేను. అందుకని నేను మీ అందరి నుంచి విడిపోక తప్పదు. నిన్న ఇంటి కోడలుగా చేసుకున్నప్పుడు ఎన్ని కలలు కన్నాను నేను. ప్లీజ్ అత్తయ్య, ఏడవకండి ప్లీజ్. నీలాగే నేను కూడా నా భర్తనే ఎంచుకోక తప్పదు. నేను నిస్సహాయురాలని. ఈ పిల్లల వల్ల నిరంజన్ ఎంత బాధపడుతున్నాడు చూడు. ఏమైందండి? ఏమైందండి మీకు? అత్తయ్య చూడండి, ఇరికేదో జరిగింది అత్తయ్య. నిరంజన్, నిరంజన్ లేవండి. గోవిందయ్య గారు, గోవిందయ్య గారు. నిరంజన్, గోవిందయ్య గారు మంచి వెళ్తండి. స్పృహ తప్పినట్టున్నాడు. కంగారు పడుకో. ఏమండి? ఉండు. నిరంజన్, ఏమండి? నిరంజన్. ఈ కాగితం ఉంది చూడు, ఇది నీకు పనికొస్తుందో లేదో మరి. పర్ఫెక్ట్. స్కూల్ కాలేజీ సర్టిఫికెట్స్ కూడా అన్నీ వచ్చేసాయి. ఇక ఇంకా సాగర్, ఈ కాగితాలు సరిపోతాయిగా ఏంటి? ఇదే. అవును, ఇది చాలు పిన్ని. ఈ కాగితం సరిపోతుంది. నేనేమంటున్నానంటే, నేను కూడా కోర్టుకు వెళ్ళి అఫిడవిట్ చేయించుకోవాలి. టికెట్స్ కూడా అరేంజ్ చేసుకోవాలి. టికెట్సా? అవును పిన్ని. నేనేమనుకుంటున్నానంటే, ఇవాళ రాత్రి గంగని తీసుకుని ఢిల్లీకి వెళ్ళిపోదామని. అక్కడే సెటిల్ అవుదామనుకుంటున్నాను. నాకు అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తను హెల్ప్ చేస్తాడు నాకు. సాగర్ ఢిల్లీకా? మరి చిన్నమ్మ గారు, బాబు గారు? గంగా, నువ్వు ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? వాళ్ళు నిన్ను స్వీకరించడానికి ఒప్పుకోలేదుగా. వద్దు గంగా, మనకి రెస్పెక్ట్ లేని చోట మనం ఎందుకు ఉండాలి? మనం ఇక్కడ ఉండట్లేదు. కానీ సాగర్ వాళ్ళు నీకు... గంగా ప్లీజ్, పంతం పట్టుకు. నేను నువ్వెప్పుడు ఏం చెప్పినా వింటూనే ఉన్నాను. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు వినాల్సిందే. ప్లీజ్ ఇక క్వశ్చన్స్ అడగ నన్ను. సుధా పిన్ని, పెళ్లి రిజిస్టర్ చేయడానికి నాకు వాళ్ళు ఎప్పుడు టైం ఇస్తారో తెలీదు. అప్పుడు మీకు ఫోన్ చేస్తాను. గంగని తీసుకొని కోర్టుకు రండి. సరే. టైంకి వచ్చేయాలి. ఓకే?
చాలా అందంగా ఉన్నావు నువ్వు. ఇవన్నీ అలంకరించుకుంటే. సామాన్లన్నీ సర్దుకో, తర్వాత సమయం దొరకపోవచ్చు. నా దగ్గర ఏముందని సుధా పిన్ని, సాగర్ తప్ప ఇంకేమున్నాయి? గంగా, నిజం చెప్పు నాకు. అంటే ఏవో చేదు జ్ఞాపకాలే తప్ప నువ్వు నీతో పాటు తీసుకెళ్ళడానికి నిజంగా ఏమీ లేవంటావా? కాదు సుధా పిన్ని, అలాంటిదేం లేదు. నాకు చాలా మంచి తీపి జ్ఞాపకాలే ఉన్నాయి. అమ్మగారివి, బాబుగారివి, మా నాన్నగారివి. మా నాన్నగారు నాన్నగారి జ్ఞాపకాలన్నీ ఆ ఇంట్లోనే ఉన్నాయి. ఆయన నా కోసం స్వయంగా తయారు చేసిన సైకిల్, నాన్నగారు నాకు ఇచ్చిన నగలు, చీర, అవన్నీ నేను పెట్టెలోనే మర్చిపోయాను. అవన్నీ నాకు చాలా విలువైనవి సుధా పిన్ని. నేను వాటిని వదిలేసి వెళ్ళలేను. గంగా, ఆగు ఆగు. నువ్వు ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. సాగర్కి చెప్పకుండా ఎంత మాత్రం వెళ్ళకూడదు. నేను వెళ్లాల్సిందే సుధా పిన్ని. మా నాన్నగారు నన్ను ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయారు. వారి జ్ఞాపకాలేగా నాకు మిగిలాయి. నేను వాటిని వదిలేసి వెళ్ళలేను. ఇంకా ఎంత టైం పడుతుంది అఫిడవిట్ అవ్వడానికి? ఇంకా 5 నిమిషాలు చాలు. బాబు సాగర్. రాఘవయ్య అంకుల్. బాబు నువ్విక్కడ? ఇక్కడున్న ఈ పేరేంటండి? అర్థం కావడం లేదు. శ్రీ చతుర్వేదుల సాగర్. శ్రీమతి భార్య పేరేమిటి? శ్రీమతి గంగా చతుర్వేది. ఏంటిది? నిరంజన్ గారికి ఈ విషయం తెలుసా? తెలుస్తుంది లేండి అంకుల్. ఇంట్లో వాళ్ళ అనుమతి లేకుండా ఇలాంటి పనులు జరగవు కదా. ఇప్పటికే హోలీ రోజున బంధువులందరి ముందు మీ నాన్నగారు పరువు పోయింది. ఇప్పుడు నగరం అంతా మీ నాన్నగారికి చెడ్డ పేరు రావాలా? బాబు, మీ కుటుంబానికి ఇంకెంత చెడ్డ పేరు? చెడ్డ పేరు రానే వచ్చిందిగా అంకుల్. బంధువులందరికీ సంగతి తెలిసిపోయిందిగా. నాన్నగారు నాకు గంగకి అన్యాయం చేశారని. ఇప్పుడు ఇక నగరంలో అందరికి తెలిసిపోతే నష్టమే ఉంది. ఇదిగోనండి. థ్యాంక్ యూ. తీసుకోండి. బాబు సాగర్, బాబు సాగర్, ఇంకోసారి మళ్ళీ ఆలోచించు. నువ్వు చేయబోతున్న పని సరైందో కాదో ఆలోచించు. ఈ ఊళ్ళో వాళ్ళందరికీ నిరంజన్ బాబు గారు బాగా తెలుసు. అలాంటప్పుడు ఆ పేరు చెడిపోకూడదని నేను గంగా నగరం వదిలి వెళ్ళిపోతున్నాం. ఈరోజు మా పెళ్ళైన వెంటనే ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతాం. సాగర్ డాక్టర్ గారు, నేను ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. లేదంటే అదే పనిగా ఫోన్లు వస్తూ ఉంటాయి. చాలా మంచి పని చేశారు మీరు. ఈయన బీపీ లో అయిపోయింది, అందువల్ల ఈయన స్పృహ తప్పారు. జడ్జి గారు, ఇవాళంతా మీరు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలి. కానీ నేను కోర్టుకు వెళ్ళటం అదేం కుదరదు. విన్నావుగా డాక్టర్ గారు ఏం చెప్పారు? ఇప్పుడు కోర్టులు గిట్టులు అని తిరగాల్సిన అవసరం లేదు. నేను బయటికే వెళ్ళనివ్వను. నేను కొన్ని మందులు రాసిస్తున్నాను, అవి మీరు తీసుకురండి. తీసుకో. చాలు. అలాగే వీరికి ఏ టెన్షన్ కాకుండా చూసుకోండి. థ్యాంక్స్ డాక్టర్ గారు. అయినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఉంది జడ్జి గారు. అంతా ఆనందంగా సాగుతున్న ఫ్యామిలీ కదా మీది. ఎస్ డాక్టర్, యు ఆర్ రైట్. అసలు నేను ఎందుకు టెన్షన్ పడాలి? ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. నో, యు ఆర్ నాట్ ఫైన్ ఎట్ ఆల్. మీరు రోజంతా విశ్రాంతి తీసుకోవాలి, అలాగే వేళకి మందులు కూడా వేసుకోవాలి. ఇక నేను బయలుదేరుతాను. గోవిందయ్య గారు, కొంచెం ఈ మందులు తీసుకురండి. అలాగే. విన్నావుగా నిరంజన్? బావగారు ఎలా ఉన్నారు మీరు? వదినా, ఏంటి ఇలా జరిగింది? ఆ సాగర్, ప్రదీప్ కలిసి అన్నయ్య గారి పరిస్థితి ఇలా చేశారేంటి వదినా? కొడుకులిద్దరూ తల్లిదండ్రులకి ఎదురు తిరిగారంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. మీరు చాలా ధైర్యం గలవారు కనుక ఇదంతా తట్టుకున్నారు. ఒకవేళ నేనే గనక మీ స్థానంలో ఉండుంటే నాకు హార్ట్ అటాక్ వచ్చుండేది. ప్రభావతి, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటే మంచిది. నువ్వు చూస్తున్నావుగా అన్నయ్య గారి ఆరోగ్యం బాగోలేదని. ఇప్పుడే డాక్టర్ గారు నిరంజన్ విశ్రాంతి తీసుకోమన్నారు. ఈ లోపలే మీరొచ్చారు. విశ్రాంతి తీసుకోనివ్వు. కోడలా అర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటుంది. వదినా, నువ్వేం కంగారు పడకసలు.
సాగర్కి బుద్ధొస్తుందని నా మనసులో నమ్మకం ఉంది. తన కోపం పోతుంది చూడు. తను తప్పకుండా ఇంటికి తిరిగొస్తాడు. ప్రదీప్ లాగే తనకి ఆ ఆస్తి మీదంతా ఆశయం లేదు కదా, ఏమంటా? అసలు ఇదంతా ఆ గంగ వల్లే జరిగింది. ఒకవేళ ఆ గంగ ముదనష్టపు నీడ ఈ ఇంటి మీద పడకుండా ఉంటే బాగుండేది. ఎవరండి మీరు? ఎవరు కావాలండి మీకు? అమ్మా గంగా, మీ గంగనే గుర్తుపట్టలేదా గోవిందే గారు? నేను ఇలా మొదటిసారి చూస్తున్నాను కదా, అందుకని. ఇదంతా ఏంటి గోవిందే గారు? ఈ తాడు, ఈ గీత రాత సరిగ్గా లేకనే ఇలా జరుగుతుంది. మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. ప్రదీప్ చేశాడు. బాబుగారి నాస్తిలో తన వాటా కావాలన్నాడు, అందుకనే ఈ తాడు. పంపకాలు చేయించండి. నేను మిమ్మల్ని అడుగుతున్నది దానమో బిచ్చమో కాదుగా, నా హక్కు అడిగాను. పంపకాలు అయిపోయాయా? ఏమైనా అనే హక్కు కూడా నాకు లేదుగా. అంతా చెడిపోయింది గోవిందే గారు. మొత్తం అంతా అయిపోయిందిగా. కేవలం మీరొక్కరే ఇదంతా చక్కదిద్దగలరు. నువ్వు ఈ ఇంటికొచ్చాక నేనంటూ చేసిందేముంది తల్లి? నువ్వు ఒక్కదానివే మళ్ళీ తిరిగొచ్చి ఇదంతా సరిచేయగలవు. నేను వెళ్ళిపోవడానికే వచ్చాను గోవిందే గారు. తిరిగి రావాలని రాలేదు ఇక్కడికి. ఇవాళ రాత్రి ట్రైన్లో నేను సాగర్ ఢిల్లీకి వెళ్తున్నాం. ప్రదీప్ బాబేమో అడ్డగీత గీసి అంతా లేకుండా చేశాడు. ఇప్పుడు ఇక సాగర్ బాబు కూడా వెళ్ళిపోతే మనమంతా కలిసి ఉండాలని సాగర్ కూడా కోరుకున్నాడు గోవిందే గారు. అప్పుడు నేను కన్న కల నెరవేరుండేది. కానీ కోరుకున్నవి ఎలా నెరవేరుతాయి గోవిందే గారు? నేను ఇక్కడే ఉండిపోతే అప్పుడు ఇక నన్ను చూసి బాబుగారు, చిన్నమ్మ గారు మరింత బాధపడతారు. అందువల్ల నేను ఇక్కడ ఉండను. నేనేదో నా వస్తువుల కోసం వచ్చాను. నేను అవి తెచ్చుకుంటాను. హోరి భగవంతుడు. కట్టుకున్న భర్త చనిపోతే నువ్వు వితంతువే అవుతావు. ప్రేమ అభిమానం నీ దగ్గరే ఉంచుకో. కానీ ఆ పిల్ల ఇంట్లో ఉండడానికి వీలేదు, అంతే. చూసావా నా పెంపకంలో ఆ పిల్ల ఎంతలాగా మారిపోయిందో? ఏమైంది? ఏమైంది గంగా? ఏమైంది నీకు? భయపడుకో. నా చీర, నా నగలు తిరిగి చేయండి. పెట్టెలో ఎందుకు పడుతున్నారు అమ్మగారు? నాకు తిరిగి చేయండి. ఈ వస్తువులు నీకెందుకు పనికిరావు. అందుకే నేను ఈ పెట్టెలో దాచుంచాను. నీకు ఈ తాళాలు దక్కవు, నీ సామాన్లు కూడా దక్కవు. నేను నా సామాన్లు తీసుకోవడానికి వచ్చాను. నాన్నగారు నాకిచ్చిన కొన్ని వస్తువులు